ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైజాగ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి. ఇక సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారు. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా వాటి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లడంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్. అలానే ప్రస్తుతం విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనుల్లో విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం ఒకటి. ఇది రాయ్పూర్ విశాఖ ఎకనామిక్ కారిడార్లో 15లో భాగంగా 6 వరుసలు 464 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఈ హైవే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ప్రస్తుతం ఇది దుర్గ్ నుండి NH-30, NH-130C మధ్య బోరిగుమ వరకు నడుస్తుంది. ఆ తర్వాత జాతీయ రహదారి 26 నుండి తూర్పున సునాబేడ వరకు వెళ్తుంది. కొత్త మార్గంలో ఇది రాయ్పూర్ జిల్లాలోని అబన్పూర్ వద్ద ప్రారంభమై ధమ్తారి, కంకేర్, కొండగావ్, కోరాపుట్, సబ్బవరం నగరాలతో రాయ్పూర్ను కలుపుతుంది. తర్వాత విశాఖపట్నం పోర్టులో ముగుస్తుంది. ఇది ప్రస్తుత ప్రయాణ సమయం దూరాన్ని 13 గంటల నుంచి 8 గంటలకు తగ్గిస్తుంది. 370 మైళ్ళు అంటే 595 కిలోమీటర్ల దూరాన్ని 288 మైళ్ళు అంటే 460 కిలోమీటర్లకు కుదిస్తుంది. ఇది భారత్ మాల పరియోజనలో భాగం. ఇది కోల్కతా నుండి విజయనగరం వద్ద కన్యాకుమారి వరకు నడిచే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ను కలుపుతుంది. జాతీయ రహదారులైన NH-30, NH-34, NH-539, NH-44 యమునా ఎక్స్ప్రెస్ వే ద్వారా ఇది దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించబడుతుంది. తద్వారా రాయ్పూర్ విశాఖపట్నంలను నేరుగా ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, జబల్పూర్ వంటి మధ్య ఉత్తర భారత నగరాలతో కలుపుతుంది. ఇక ఈ విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ప్యాకేజీ 3 పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం కోర్లంగ్, కంటకపల్లె వద్ద ఈ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది.